ముఖ్యమంత్రి గారు రెండోసారి యూనివర్సిటీకి రాబోతా ఉన్నారు. విద్యార్థి నాయకుడిగా మీరు ఆహ్వానిస్తారా ఏంటి పరిస్థితి? ఫస్టు ఉస్మానియా యూనివర్సిటీకి అనేకమైనటువంటి అంటే ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉద్యమాల పురిటిగడ్డ. రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి రావడానికి ఎలిజిబిలిటీ లేదు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల పురిటిగడ్డ. ఆ గడ్డకు ఉస్మానియా ఉద్యమకారులు అంటే ఉద్యమకారులే రావాలి తప్ప ఉద్యమ ద్రోహులు రావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి, ఒక ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి కంపల్సరీ ఆయన రావాలి. కానీ ఆయన రాకముందు ఆయన ఇచ్చినటువంటి హామీలను 1000 కోట్ల రూపాయలు మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 కోట్ల రూపాయలు ఇస్తామని మాటిచ్చిండు. 1000 కోట్లకు సంబంధించినటువంటి జీవోలు ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే 100% తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి యొక్క పర్యటనను హ్మ్. ఉస్మానియా యూనివర్సిటీ. అంటే